మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ గారు విచ్చేస్తున్న సందర్భంగా, అదేవిధంగా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి అభినందన తెలియజేసే విధంగా సప్తపది ఫంక్షన్ హాల్లో రేపు జరగాల్సిన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల ఎల్లుండి 2 గంటలకు సప్తపది ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ గారు, 2 ఎమ్మెల్యేలు రాగమయ్య గారు, అలాగే రామదాస్ నాయక్ గారు, కార్పొరేషన్ చైర్మన్లు దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారు రావడం జరుగుతుంది. డిసిసి ప్రెసిడెంట్ గారు, అలాగే అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి స్వాగతం చెప్తూ ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా మహిళలకు ఎక్కువ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పత్రికా ముఖంగా మేము మహిళలందరినీ కూడా, ఖమ్మం జిల్లా మహిళలందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మహిళా కౌన్సిలర్లు అయితే ఏంటి, చైర్మన్లు అయితే ఏంటి, మున్సిపల్ చైర్మన్లు అయితే ఏంటి, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్య, ఇటీవల మా నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు స్వరం ఎత్తారు. దాన్ని తెలుగులో విద్యార్థుల స్వరంగా భావిస్తూ ఉన్నాం. స్టూడెంట్స్ వాయిస్ అనే ఒక పెద్ద మూమెంట్ను తీసుకురావడం కోసం భారతదేశంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఎంసెట్ కానివ్వండి, నీట్ కానివ్వండి, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో సాధక బాధలకు వచ్చి తీరా పరీక్షలు రాసిన తర్వాత వాళ్ళు రిజల్ట్స్ వస్తాయి అనుకున్నటువంటి దశలో మరి ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయింది అని చెప్పి నీటిని ఇటీవలని రద్దు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. చాలా దుర్మార్గం. ఎందరో పిల్లలు అన్యాయం అయిపోయారు, తల్లిదండ్రులు అన్యాయం అయిపోయారు. కూలీ నాలి చేసుకున్నటువంటి తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే వాళ్ళకి ఆఖరికి ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఇకనో రేపో ఎల్లుండో రిజల్ట్స్ వస్తాయనుకుని ఎదురు చూస్తున్న పరిస్థితిలో వాళ్ళు అన్యాయంగా ఈ నీటిని రద్దు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం మనం అందరం చూసాం. కాబట్టి అటువంటి విద్యార్థుల భవిష్యత్తులతో ఆడుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క చర్యల్ని ఎండగట్టాలని చెప్పి దేశవ్యాప్తంగా విద్యార్థులంతా కూడా నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు అండగా ఉండాలని మరి రాహుల్ గాంధీ గారు నడుం బిగించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులకు అండగా ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ సన్నగిల్లిపోయాయి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలు తల పైకెత్తాయి, పడగ విప్పాయి. వాళ్ళ యొక్క ఆదేశాల మేరకే ఈ బీజేపీ పాలన కొనసాగుతూ ఉంది దేశంలో. ముఖ్యంగా అదానీ, అంబానీల సూచనల సలహాల మేరకే ఈ భారత ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి అటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న భారతీయ జనతా పార్టీని ఏకముక్తంగా విద్యార్థుల స్వరం అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీన్ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.